సురువు భవాని ఎంతసేపు వచ్చి ఫ్రెండ్ ఒక అరగంట అవుతుంది వచ్చి మీ వదిన గారు మాలకి స్నాక్స్ పెట్టారు, స్నాక్స్ తీసుకుంటున్నాం మేము. బయటకి వచ్చారు. అబ్బాబాబా వెయిట్ చేయండి ఒకసారి, అప్పుడే రివ్యూ చేసేద్దామని. ముందు ఈ రెసిపీ ఏ విధంగా చేసిందో మా మామ్ చూడండి. సో చూసి చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో నేను రివ్యూ అనేది లాస్ట్లో పెట్టాను గైస్. సో ఖచ్చితంగా మీరు వీడియో అయితే చివరి వరకు చూసి అప్పుడు రివ్యూ అయితే చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ జాయిన్ అయిపోండి. మరి ఇంకా అలాంటి ఆలోచన అయితే చేయకుండా మన వీడియో కంటెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఈ బొబ్బరి పప్పు వడలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు బొబ్బరి పప్పుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బొబ్బర్లు అయితే 4 గంటల సేపు నానబెట్టాలి. నేను బొబ్బర్లు మిల్లి పట్టించిన బొబ్బరి పప్పు ఒక కప్పు 2 గంటల సేపు నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి రాళ్ళు రాకుండా నెమ్మిర్చి తీసుకున్నానండి. పొట్టున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. నేను పప్పు మూలను పట్టులేదు ఇందులో. ఒక కప్పు బొబ్బరి పప్పు, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసినవి, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేశాను. సరిపడా సాల్ట్, డీప్ ఫ్రైకి ఆయిల్. ముందు మిక్సీ జార్లో నానబెట్టిన శుభ్రం చేసిన ఈ బొబ్బరి పప్పుని వేసి మిక్సీ పట్టుకుందామండి. ఈ వడలకి మిక్సీ జార్లో వేస్తే బాగుంటుందండి. ఇది మనం మెత్తగా మిక్సీ గ్రైండ్ చేయకూడదు, కచ్చపచ్చగా చేయాలి. అంతా పట్టదు, హాఫ్ వేస్తున్నానండి. బొబ్బరి పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం మొరుంగా మిక్సీ పట్టుకుందాం. ఈ వడలకి మొరుంగా ఉండాలండి. మెత్తగా ఉంటే వడలు బాగోదు టేస్ట్. కొంచెం బరగ్గానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి, కొంచెం బరగ్గా ఉండాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే మిగిలింది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఇలా బరగ్గా ఉండాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. వడలు ఒత్తుకోవడానికి వీలుగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా వంట చేసుకుని చూస్తే వడ వస్తుందో లేదో చూసుకోవాలండి. మనకి వడ ఒత్తుకోవడానికి రాకపోతే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల వడలు ఇంకా క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను పిండి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని వడల కింద వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగాక ఇవి వడల కింద వేసుకుందాం. ఈ బొబ్బరి పప్పుని మనం శుభ్రంగా వాష్ చేసుకుని నెముర్చుకోవాలండి, రాళ్ళు ఉంటాయి. బొబ్బర్లు అయితే మీరు 4 గంటల సేపు నానబెట్టండి. పప్పు అయితే 2 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. అలాగే ఆయిల్ మరిగింది కదండి, ఇవి కవర్ మీద వేస్తున్నాను. కవర్ మీద మనం వడల కింద ఒత్తుకుంటే కొంచెం పల్చగా వస్తాయండి. బాగా మందంగా ఉంటే లోపల వడలు వేగవు. మీడియం ఫ్లేమ్లో ఈ వడలని ఒత్తుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో నిదానంగా మనం ఫ్రై చేయాలి. మందంగా వేయకూడదండి వడలు. మందంగా వేస్తే లోపల మనకి ఉడకదు. కవర్ మీద మనం ఇలా బాల్స్లా తీసుకుని వడల్లా ఒత్తుకుని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మనం కంగారు లేకుండా వేయించుకోవాలండి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటాయండి. వేగకపోతే మెత్తగా ఉంటాయి. మనం కంగారు లేకుండా నిదానంగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి వడల్ని.
ఇందులో మనం అల్లం జీలకర్ర అన్నీ వేసాం కదండి, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ బొబ్బరి పప్పులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి కదండి. ఈ బొబ్బరి పప్పుతో వడలు చాలా బాగుంటాయి. ఇది వేసిన తర్వాత కాసేపటికి మనం రెండో వైపు తిప్పుకోవాలండి. ఈ బొబ్బరి పప్పు పొట్టుతో వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటాయండి. పొట్టుతో వేసుకున్నా కూడా మనకి హెల్తీయే కదా. నేను మిల్లి పట్టించడం వల్ల పప్పులో పొట్టు లేదు, బొబ్బరి పప్పు మిల్లి పట్టించడం వల్ల పొట్టు లేదండి. పొట్టుతో కూడా వేసుకోవచ్చు, ఈ వడలు బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే ఈ వడలు టమాటా సాస్తో తింటే బాగుంటాయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయండి బొబ్బరి పప్పు వడలు. ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా వేగిన తర్వాత మనం తీయాలి, మీడియం ఫ్లేమ్లో వేయించాలి. వేగిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఈ విధంగా మిగిలిన పప్పు అంతా వడల కింద ఒత్తుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా చేత్తో కూడా ఒత్తుకుని వేసుకోవచ్చండి. ఇలా చేత్తో ఒత్తుకుని వేసుకుంటే కొంచెం మందంగా వస్తాయి. మనం కవర్తో పెట్టుకుని ఒత్తుకుని వేసుకుంటే కొంచెం పలుచగా వచ్చి బాగుంటాయండి. కొత్తగా వేసేవాళ్ళు కవర్ మీద వేస్తే ఈజీగా వస్తాయి. చేతికి తడి చేసుకుని కవర్కి కొంచెం ఆయిల్ రాసుకుని వేస్తే మనం ఈజీగా వేయచ్చండి. ఇవి ఒట్టి వడలు తినేయచ్చండి. ఇందులో చట్నీ అది ఏమీ మనం చట్నీ నంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ బాగుంటుందండి. ఒట్టిగా తినేయచ్చు. ఇది కూడా వేగింది, ప్లేట్లో తీసుకుందాం. ఇవి కవర్తో వేసినవండి. కవర్ మీద వేసినవి కొంచెం పలచగా వస్తాయి. మనం చేతితో ఒత్తుకొని కొంచెం మందంగా వస్తాయి. కవర్తో వేసుకుంటేనే బాగుంటాయండి. అలాగే మిగిలిన పిండి కూడా వడల కింద ఒత్తుకుందాం. బొబ్బరి పప్పు వడలు రెడీ అయిపోయండి. మీరు కూడా ఈ వడలు వేసి చూడండి, ఏ విధంగా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అబ్బా చూసారు కదా నోరించే వాళ్ళు. సో మీరు కూడా ఖచ్చితంగా చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మరి. సో ఇంకా లేట్ చేయకుండా మన రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో రివ్యూ నౌ. తీసుకోండి, మీరు ఒకటి తీసుకోండి. ఎలా ఉన్నాయి? బాగానే సూపర్గా ఉన్నాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్.